నానా ఏమేవ్ మంచినీళ్ళు పట్టరా. అలాగే. పిల్లాడేడి రే ఇలారా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తాడు? చదువా సంధ్య? ఇంట్లోనే ఉన్నాడు. ఒరేయ్ అది మన రాము కొట్టుకెళ్ళి చుట్టాలు తెచ్చిపెట్టరా. రేయ్ ఇలారా ఇలారా. ఇది పట్టుకెళ్ళి జీళ్ళు కొనుక్కోరా. వెళ్ళు వెళ్ళు. నువ్వేంటి ఎక్కడున్నావు? స్కూల్కి రావట్లేదా? నీ ప్లేస్ నేను చాలా రోజుల నుంచి కాపాడుతూ వచ్చాను, కానీ నీ ప్లేస్లో ఈ రోజు అబ్బండు వచ్చి కూర్చున్నాడు. నేనే అని కొట్టొచ్చు, కానీ ఇద్దరం కలిసి కూడా. ఎవరైనా చదువు మానిపిస్తారటండి? అప్పో సొప్పో చేసైనా చదివించాలి గాని వాడు చదువుకోకపోతే గాడిదలు కాయడానికి కూడా పనికిరాడు. ఓ ఇదా, మన కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రా. నువ్వు కూడా జల్దీ కొనుక్కో, లేకపోతే ఆ ఇంగ్లీష్ టీచర్ గుంజలు తీస్తాంది. రే కొత్త టెక్స్ట్ బుక్ వాసన చాలా బాగుంటుంది కదా. రే బెల్ మోగింది. రే టెక్స్ట్ బుక్. ఓరి భడవా, ఇక్కడున్నావేంట్రా? ఇక్కడ కూర్చున్నావేంటి? బాగా పొద్దెక్కింది, పద. మాట్లాడవేంట్రా? స్కూల్ నాది. సరే నీదేలే, పద ఇంటికి వెళ్దాం రారా. నా మాట విను, దా. ఏంటి ఇలా చేస్తే అసలు స్కూల్కే పంపించాను నిన్ను. పద లే, ఇంటికి నడు. అది దా, బంగారు తండ్రివి కదా. ఏమైందిరా? నెలల బోల్డంత జీతం కట్టాలి. అంతేకాకుండా ఆడి పుస్తకాలకి పెన్సిళ్ళకి ఎంత డబ్బు అవుతుందో తెలుసా? అంతేకాదే నెలల బియ్యానికి ముడుపు కట్టడంతోనే సరిపోతుంది మన బతుకులు. ఇంకెక్కడి చదువులు, ఇంకెక్కడి జీవితం. డబ్బుదేముందిలేండి, మీరు పూట చుట్టమాలేస్తే వాడికో పుస్తకం వస్తుంది. నువ్వొక్క పూట మాలేస్తే వాడు బళ్ళో చేర్పించవచ్చు. చదువుల తల్లికి డబ్బున్న వాళ్లే పిల్లలే, మనం కాదు.
మీరొక పూట చుట్టమానేస్తే వాడికో పుస్తకం వస్తుంది. నేను తప్పు చేశాను. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేట్రా? నేనిచ్చిన చుట్ట డబ్బులు ఉన్నాయా పారేసావా? ఎందుకు పారేస్తాను నాన్న?